పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. యేసు ప్రభు వారు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతన మార్గము అన్నాడు. ఏంటండి? ప్రతిష్ఠించిన మార్గము అని మళ్ళీ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది అన్నట్టు నూతన మార్గమున అన్నాడు. ఆ నూతన మార్గంలో మనం నూతన బలాన్ని పొందుకుంటూ వెళ్ళాలని, ఆ నూతన మార్గంలో మనం నూతన ఆత్మను పొంది వెళ్ళాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం నూతన ఆత్మనిస్తాడట. ఆ మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరికి యేసు ప్రభు వారు ప్రతిష్ఠించిన మార్గంలో నేను వెళ్తూ ఉంటే, ఒకవేళ మీరు ఎవరైనా వెళ్తూ ఉంటే వారికి నూతన ఆత్మనిస్తాడట. ఆయన ఏమిస్తాడటండి? నూతన ఆత్మనిస్తాడట. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, నూతన ఆత్మను మీకు ఇస్తాను, మీలో ఉన్న రాతి గుండెను తీసేస్తాను, మీకు మాంసపు గుండెని ఇస్తాను, మీకు ఏక మనస్సును కలిగించేటట్లుగా చేస్తాను, మీకు నూతన ఆత్మనిచ్చి నడిపిస్తాను అన్నాడు. యేసుప్రభు వారిని నమ్ముకున్నటువంటి వారు అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి. ఎలా ఉండాలండి? ఏక మనస్సు కలిగి ఉండాలి. ఈ లోకంలో రకరకాల వర్గాలుగా విభజించారు మనుషుల్ని. అందరం ఒకటే, నాకు కోసిన రక్తం వస్తుంది, మీకు కోసిన రక్తం వస్తుంది, అందరికీ ఎవరికి కోసిన రక్తం వస్తుంది. వాళ్ళేమో చాలా పెద్దోళ్ళు అని చెప్తారు, వీళ్ళేమో చాలా అడుగోళ్ళు అని చెప్తారు. ఈ మధ్యలో విభజన రేఖలు పెట్టి వాళ్ళ గొప్పోళ్ళు అన్నట్టు, వీళ్ళేమో మధ్యలో అన్నట్టు, వీళ్ళేమో చివర అన్నట్టు, ఎందుకు పనికిరాని వారు అన్నట్టు, ఇలాగా విలువైన మనుషులు అన్నట్టు, నీచులు అన్నట్టు, ఇలాగా లోకం అలాగా డివైడ్ చేసింది. దేవుడు ఆయన రక్తంతో మనలను శుద్ధీకరించుకుని పరిశుద్ధపరుచుకున్న తర్వాత మనందరం అక్క చెల్లెలు, అన్నదమ్ములు. సంఘంలో పాస్టర్ గారికి ఒకవేళ 60 సంవత్సరాలు ఉన్నా, చిన్న పిల్లోడు మొదలుకొని పెద్దోళ్ళ వరకు అందరూ అన్నయ్య అని పిలుస్తారు, బ్రదర్ గారు అని పిలుస్తారు. మందిరంలో వరుసలు ఉండవు, వరుసలో ఇంటికాడ ఉన్నట్టుగా ఉండవు. అందరికీ అన్నగారే, అందరినీ చెల్లెమ్మ అని పిలవడమే, సిస్టర్ గారని పిలవడమే. ఇది ఇలాగున అందరం ఏక మనసులోకి రావాలి. మరి మేము మా వాళ్ళండి మా అన్నట్టుకి ఇంకా అన్నీ పోవాలి. మా వాళ్ళు, వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళు, మాకు ఏరియాగా ఉంటుందండి సిస్టం, మీకు ఏరియాగా ఉంటుందండి సిస్టం, ఇవన్నీ పోవాలి. ఇంకా అందరం ఏక మనసులోకి రావాలి. ఎందులోకి రావాలండి? ఏక మనసులోకి రావాలి. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. ఇశ్రాయేలు గోత్రాలు అండి, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు. 12 గోత్రాల్లో ఒక్కొక్క వ్యక్తిని గురించి యాకోబు గారు ఆయన దూరదృష్టితో అంత్య దినాల్లో మీరు ఇలాగ ఉంటారని ఆయన దర్శనంలో చూసినట్టుగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, ఒక కొడుకునేమో కట్ల పాములు అంటాడు నువ్వు అన్నాడు, ఒక కొడుకునేమో సింహంలో అంటాడు నువ్వు అన్నాడు, ఒక కొడుకునేమో గార్ధబము అంటే గాడిదల్లో పెద్ద గాడిద అనమాట అలాగన్నాడు. అలా ఒక ఇద్దరు కొడుకులనేమో మీ కోపము చాలా వేండ్రమైనది, వాళ్ళతో సహవాసం చేయకుండా వాళ్ళని చాలా కోపిష్టులు అన్నాడు. ఇలాగా ఒక్కొక్క కొడుకుని ఒక్కొక్క రీతిగా ఆయన ఆశీర్వదించాడు. ఎవరికి ఎలాగే చెప్పాలి అందరికీ చెప్పాడు. ఇప్పుడు ఒక్కొక్క వర్గం, ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క విధానం, ఒక్కొక్క గోత్రం ఒక్కొక్క పద్ధతి. కానీ 12 గోత్రాలు కూడా ఒకటే మేఘం కింద నడవాలి. 12 గోత్రాలు అరణ్య యాత్రలో ఎండ వచ్చేసింది. అరణ్యం అంటే ఎడారి.
ఎడారిలో ఇలాగ స్లాబ్లో బిల్డింగ్లు ఉండవు కదా, నీడకి వెళ్దాం, రేకుల చెట్టు నీడకి వెళ్దాం, ఏమి ఉండదు. ఎడారి అంటే అంత ఇసుకే. ఇలా కన్ను చూపు మేరలో మీరు ఎంత లెక్క చూసినా ఇసుకే కనపడుతుంది. ఓ చెట్టు చేమ నీడ ఏం ఉండదు, నీరు ఏమి ఉండదు. అది ఎడారి అంటే. అలాంటి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏండి దేవుడు తన బిడ్డలకి, నా పిల్లలని వాళ్ళకి పైన మేఘస్తంభంగా ఉండేవాడంట. అంటే ఎండ ఇంత కూడా తగలకుండా. వేసవకాలం ఎక్కలేని వేసవకాలం 50 డిగ్రీలు ఎండలో మలమలం మాడిపోయి ఎండలో మబ్బు మొత్తం మూసెత్తే, శీతాకాలంలో చల్లగా ఉంటే ఎలా ఉంటుంది మనకి, అలాగ మేఘం మధ్యలో మేఘంలాగా దేవుడే ఉండేవాడంట. ఉంటే ఎవరికి ఇంత చెమట కూడా పడతలా, బట్టలు మాయట్లా, చెప్పులు అరగట్లా అండి. అలాగ తన పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకున్నాడు ఆయన. ఇప్పుడు మా గోత్రం వల్ల మేము మేఘం కిందకి రామంటే ఎవరికి నష్టం ఏమండి? మేము మేఘం కిందకి రాము అంటే ఎవరికి నష్టం అండి? రానోడికి చెమటలట్టేస్తే మొత్తం అంతా ఆడికే కష్టం, ఆడికే ఇబ్బంది. 12 గోత్రాలు నెమ్మదిగా వందనాలు బాబాయ్ అని ఒకే మేఘం కిందకి రావాలి, ఆ మేఘం కింద వెళ్ళాలి. చీకటడిపోయింది అనుకోండి, ఎడారిలో పాములు ఏమవుతాయో, ఇంకేదన్నా జంతువులు ఏమైనా ఉన్నాయో, ఏమైనా విషసర్పాలు ఏమన్నా ఉన్నాయో ఎవడో తెలుసు. అరణ్యంలో ఏమండి, ఎడారిలో రాత్రి ఏ పాము విషసర్పం కానీ ఏదన్నా జంతువులు ఏమన్నా పులో సింహం ఏమన్నా వచ్చి వీళ్ళని వేటాడకుండా, పొద్దున్నే ఎండకేమో మేఘస్తంభంగా ఉన్నాడు దేవుడు, రాత్రి ఏమో ఈ ప్రజలందరూ ఇలా ఉన్నారనుకోండి, ఈ పక్కన ఒక అగ్నిస్తంభం లాగా, ఈ పక్కన ఒక అగ్నిస్తంభం లాగా, ఆ వెనకాల ఒక అగ్నిస్తంభం లాగా, ఆ ముందు ఒక అగ్నిస్తంభం లాగా, దేవుడు అలాగా అగ్నిస్తంభంలాగా ఉండేవాడంట. అంటే ఎడారిలో పగలేమో ఎండ ఎరగదీసేస్తాయి, రాత్రి ఏమో చలి, భయంకరమైన చలి, చచ్చిపోతారు మన చలికి. అగ్నిస్తంభం ఉందనుకోండి, చలి వేస్తుందా? అగ్ని మంట మండిపోతూ ఉందనుకోండి, ఆ లోపల ఉన్న వాళ్ళకి ఎచ్చకుంటుందా, చల్లకుంటుందా? బయటేమో భయంకరమైన చలి, లోపలికి ఎంత చలి కూడా తగలకుండా అగ్నిస్తంభంగా ఉండేవాడు. మీ గోత్రం వాళ్ళు ఉండండి, అగ్నిస్తంభం లోపల మేము ఉండమని ఎవడన్నా బయటికి వెళ్తానని అంటే ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. మనం ఈ యొక్క యేసుప్రభుల వారు యందు విశ్వాసం ఉంచి, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా కోసం రక్తం గార్చాడు, ఆయన నా కోసం శ్రమలు అనుభవించారు, ఆయన ఒకటే కోరుకున్నాడు, నేను ప్రతిష్ఠించిన మార్గంలో రండి అన్నాడు. ఇంతకన్నా మహాభాగ్యం ఏముంది? ఒకవేళ డబ్బులు కట్టమంటే నేను కట్టగలిదినా వెళ్ళగలిదినా? నేను ప్రతిష్ఠించిన మార్గంలో రమ్మన్నాడు, అంతే కదా. ఆ ప్రతిష్ఠించిన మార్గంలో నూతన బలం పొందుకుంటా, నూతన ఆత్మనిస్తానన్నాడు, రాతి హృదయాన్ని తీసేస్తానన్నాడు, మాంసపు గుండెని పెడతానన్నాడు, ఏక మనస్సు కలిగి ఉండమన్నాడు. ఏక మనసు కలిగి ఉందాం అని మనకి అందరికీ ఒక మనసు వచ్చేయాలి. ఏదైనా ఒక మాట చెప్తే అందరూ ఏకీభవించాలి. ఇందులో వెనక్కలాగే వాళ్ళు ఉండకూడదు అండి. ఎలాగంట అలాగంట అనకూడదు. ఏదైనా ఒక మాట చెప్తే అందరూ ఏకీభవించాలి. అవునండి, అలాగేనండి, మీరు ఎలా చెప్తే అలా చేస్తామండి అని ఒక మాట మీద ఏక మనస్సు కలిగి ఉండాలి. ఆ ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధంగా మనం ముందుకెళ్ళిపోతాం. వెనక్కి లాగకూడదు, ఐకమత్యంగా ఉండాలి, కలిసి ఉండాలి, ఒక మనసు అందరికి ఉండాలి అండి. 12 గోత్రాల వారు అలాగా ఇశ్రాయేలు అందరూ ఉన్నారు. అందులో ఒకడు తన ఉపపత్రిని తీసుకుని ఎక్కడికో పని మీద వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు. దారంటే వస్తుంటే బెన్యామినీలో ఉన్న ప్రాంతానికి వచ్చేటప్పుడు చీకటి పడిపోయింది. అందరూ అన్నదమ్ములే. అందులో లేవీయుడు ఒకడు తన ఉపపత్రిని తీసుకుని ఎక్కడికో పని మీద వెళ్ళాడు, మళ్ళీ వచ్చేస్తుంటే బెన్యామినీలో ఉన్న ఏరియాకి వచ్చాక ఈదులో ఆ గాడిదని కట్టేసి ఈదులో కూర్చున్నాడు. ఆ ఎదురుగుండా ముసలాయన వచ్చి, బాబు మీరు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారంటే, నేను లేవీయుణ్ణి, ఈమె నా ఉపపత్ని, మేము ఏదో పని మీద వేరే చోటుకి వెళ్ళాం, మళ్ళీ మా ఊరు వెళ్ళిపోతున్నాం, చీకటి పొంది ఎక్కడ కట్టేశానంటే, బయట ఉండకూడదు బాబా, ఈ ఏరియాలో కుర్రోళ్ళు మంచోళ్ళు కాదు, మా ఇంట్లోకి వచ్చేయండి, మా ఇంట్లో రాత్రి అంత ఉండి తెల్లారక మళ్ళీ నీ దారిలో పోదు కానీ బాబా అంటే, లేదు రానంటే బతిమాలి బామాలి మొత్తం ఇంట్లో తీసుకెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళారు. ఎవరో ఇద్దరు వచ్చారని అప్పటికే గమనించేశారు కుర్రోళ్ళు. గమనించేసి వచ్చేసారు ముసలాడి ఇంటికి. ముసలాడ తలుపులది అని ఆడబడి చేస్తుంటే తలుపులు తీశాడు. బాబు వాళ్ళు లేవీలంటరా, మన అన్నదమ్ములు బిడ్డలరా, వాళ్ళు ప్రయాణంలో ఉన్నారు, తప్పురా నాన్న, వద్దురా, అల్లరి పని చేయకుంటారా అని ఎంత బతిమాలని మోసాడు. తప్పురా, ఏడు మాట్లాడుతున్నా
మా ఆడవాడిని పంపించండి బయటికి అని గొడవ చేస్తే ఇక వీళ్ళిద్దరి మాట ఎంట్లా ఆడవాడు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. వీళ్ళిద్దరూ తలుపు వేసుకుని లోపల ఉన్నారు. తెల్లారాక ఆ లేవీడు తలుపు తీసి ఆ గుమ్మం కాడ పడిపోయి ఉంది ఆవిడ. పడిపోయి ఉంటే ఇలాగ కొట్టి అమ్మాయి లేగు వెళ్ళిపోదాం మన ఇంటికి వెళ్ళిపోదాం లేక అంటే ఏం లెగుతుంది, చచ్చిపోయింది ఆవిడ. నీకు రాత్రి అంతా వాళ్ళ కుర్రోళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా అంత దుర్మార్గులు అనమాట. అలా ఏదో వాళ్ళు ఇష్టానుసారంగా చేసేసారు, ఆమె చనిపోయింది. ఇలా కొట్టి చాలాసేపు కొట్టి రా మన ఇంటికి వెళ్ళిపోదాం లేగంటే లేకపోతే చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. నా ఉపపత్ని చచ్చిపోయిందని చెప్పేసి భుజాన్ని వేసుకుని గాడి మీద ఎక్కించుకుని ఇంటికి వెళ్ళి ఆమెను 12 మొక్కలు కోసాడంట. ఎన్ని మొక్కలు? 12 మొక్కలు కోసాడంట. కోసి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క గోత్రానికి పంపాడంట. మనం 12 గోత్రాలు, మనందరం ఒకటే అన్నదమ్ముల బిడ్డలం. అందులో ఒక గోత్రం వాళ్ళు బెన్యామీనీళ్ళ దగ్గరికి వెళ్తే రాత్రి గడుపుదామంటే అక్కడ ఇలా చేశారు నా ఉపపత్నిని, నాకు న్యాయం చేయండి అని చెప్పేసి 12 గోత్రాలకు 12 మొక్కలు పంపితే ఆ మొక్కలను చూసి అన్ని గోత్రాలు కూడా బాధపడిపోయారు. బాధపడిపోయి 11 గోత్రాలు, ఒక గోత్రంలో వాళ్ళు తప్పు చేశారు కదా, 11 గోత్రాలు పెద్ద మనుషులు వచ్చారు. అక్కడికి వచ్చి బెన్యామీను గోత్రం వాళ్ళని కేకేశారు. రేయ్, మీలో కుర్రోళ్ళు ఎవరో తప్పు చేశారని లేవీడు ఇలా పంపించాడు. చాలా బాధగా ఉంది మాకు. ఎవరెవరు తప్పు చేశారో వాళ్ళని మాత్రం అప్పచెప్పండి. మేము అన్నదమ్ములను కొట్టుకోకూడదు, దెబ్బలాడుకోకూడదు, యుద్ధం చేసుకోకూడదు. ఆ తప్పు చేసిన కుర్రోళ్ళని అప్పచెప్పండి. ఇక్కడితో ఈ గొడవ సర్దుమనిగిపోతుంది. ఇంకెవడు అలా తప్పు చేయకుండా వాళ్ళకి శిక్ష చేద్దామని అంటే ఈ బెన్యామీనీలు అందరూ ఏకమై మేము ఎవరిని పంపం, మీకు ఏమన్నా కెపాసిటీ ఉంటే యుద్ధానికి రండి అన్నారు. యుద్ధానికి రండి అంటే ఇదేంటిరా అన్నదమ్ములు యుద్ధం ఏంటిరా అని పెద్దోళ్ళు చెప్తుంటే వింటలేదు. ఇలా రండి మీకు ఏమైనా ఒప్పుకుంటే అంటే 11 మంది అటేపు యుద్ధానికి వచ్చారు, వీళ్ళు ఒకళ్ళు ఇటేపు యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధంలో మొట్టమొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు అన్నదమ్ములని వీళ్ళు ఏమో ఆలోచిస్తుంటే వీళ్ళు ఏమైనా వాళ్ళని చంపేస్తున్నారు. ఇక దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రభు ఏం చేయమంటావు, అన్నదమ్ములని మేము ఆలోచిస్తున్నాం అంటే వెళ్ళండి, రేపు పొద్దున వెళ్ళండి యుద్ధానికి చూస్తానని గొడవ అన్నాడు దేవుడు. వెళ్తే మొత్తం బెన్యామీనీలు అందరూ ఓడిపోయారు. అలాగా ఒక గోత్రంలో చాలా నశించిపోతే కొంతమంది తప్పించుకుంటే మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. పిల్లలు లేకపోతే మళ్ళీ వీళ్ళే సలహా చెప్పి పిల్లల్ని ఆడపిల్లలను చేసి మళ్ళీ పెళ్ళిళ్ళు చేశారు. ఈ 11 గోత్రాల వారు ఏక మనసులోకి వచ్చేసారు. ఎందులోకి వచ్చేసారండి? 11 గోత్రాల వారు ఏక మనసులోకి వచ్చేసారు, ఒక్క మనసులోకి వచ్చేసారు. ఇది తప్పు, దీన్ని మనం ఖండించాలని ఒక్క మాట మీదకి వచ్చేసారు. వచ్చేసి వీళ్ళ దగ్గరికి వచ్చి అడిగారు. వీళ్ళ కూడా ఏక మనసుకు వస్తే యుద్ధం ఉందా? వీళ్ళ కూడా ఏక మనసుకు వస్తే యుద్ధం ఉందండి? అంతమంది చచ్చిపోతారా? చావరు. ఏక మనసు ఉండాలి. ఆత్మ సంబంధులకు ఏముండాలి చెప్పండి? ఏక మనసు ఉండాలి. ఒకళ్ళు ఒకటి అంటే ఒకళ్ళు ఒకటి అనకూడదు. మీకు అర్థమవుతుందో లేదో ఏమండి? ఏముండాలి చెప్పండి? ఏక మనసు ఉండాలి. ఆత్మ సంబంధులంగా మనం జీవించాలి. మాది ఆ వర్గం, మాది ఈ వర్గం అని భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందరం యేసుప్రభు రక్తంలో కడగబడ్డాం, అందరం ఒకటే. మీరు ₹1,00,000 జీతం ఉన్న యజమాని ఉద్యోగస్తురాలు అవ్వచ్చు, పక్కనే కూర్చున్నప్పుడు పేదరాలు అవ్వచ్చు, మందిరంలోకి వచ్చాక అందరం సమానమే, అందరం మోకాలు వేయటమే, అందరం ఒకటే రకం కుర్చీల్లో కూర్చోవటమే, ఎవరికి తేడా ఏమీ లేదని మనం చేస్తున్నాను. అలాగే ప్రియులరా, నూతన ఆత్మనిస్తానండి. అంతకుముందు మనకున్న ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ మనకు ఉంటుంది. మనం పుట్టినప్పుడే మన లోపల ఆత్మ ఉంటేనే మనం బతుకుంటాం. ఆత్మ వెళ్ళిపోతే చచ్చిపోతాం. ఆత్మ ఉంది కాబట్టి బతుకున్నాం. అంతకుముందు మనకున్న ఆత్మని మనం అణిచేసాం. ఆత్మ చెప్పినట్టుగా వినలా, శరీరం చెప్పినట్టే విన్నాం. యేసుప్రభుని నమ్ముకునేదాకా దేని మాట విన్నామండి? శరీరం చెప్పినట్టే విన్నాం, శరీరం కోరుకున్నట్టే బతికాం, శరీరం ఎలా చెప్తే అలా విన్నాం, శరీరం కోసమే బతికాం. తినము, తాగుము, సుఖించము, ఈ ఫార్ములా మీద బతికాం. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఇక శరీరమును ఆస్పదం చేసుకోకుండా, శరీరం చెప్పిన మాట వినకుండా ఆత్మానుసారులుగా బతకాలి. అందుకని ఆత్మను అనుసరించి నడిచేటట్లుగా మీకు నూతన ఆత్మనిస్తాను అన్నాడు. ఏమిస్తాడంట? నూతన ఆత్మనిస్తాను, నూతన హృదయాన్ని ఇస్తాను. పాత హృదయం కఠినమైపోయింది, రాయిలాగా అయిపోయింది. రాయి హృదయాన్ని తీసేస్తాను, మాంసపు గుండెని పెడతాను, నూతన హృదయాన్ని పెడతాను, నూతన ఆత్మనిస్తాను అని చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4:1 చూస్తే, ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు ప్రేమించుకోండి. మనము ఆత్మ సంబంధులమైతే
మనలో ఏక మనసు ఉంటే మనం తర్వాత ఎలా జీవిస్తామో చెబుతున్నాడు అండి. మనం ఆత్మ సంబంధులమైతే మనలో ఏక మనసు ఉంటే మనము ఒకరినొకడు ప్రేమించుకుంటాము. ఏం చేస్తామండి? ఒకరినొకరం ప్రేమించుకుంటాము, ఒకరినొకరం సహించుకుంటాము. అండ్ ఏం చేస్తామండి? ఒకరినొకరం సహించుకుంటాము, ఒకరినొకరం ప్రేమించుకుంటాము. ఇది దేవుని ప్రేమ, ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు. లోక సంబంధమైన ప్రేమలో స్వార్థం ఉంటే ప్రేమిస్తాం, కలిసి వస్తే ప్రేమిస్తాం, అది వేరే. ఇది యేసుప్రభు రక్తంలో కడగబడిన ఆత్మ సంబంధులందరూ ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఐక్యత అక్కడ ఉంటుంది అని చెప్పాడు అండి. సంఘంలో ఎవరైనా ఒక సహోదరి మిమ్మల్ని ఏదైనా ఓ మాట ఇసిరేసింది, ఏదో కోపం వచ్చింది, ఏదో సందర్భం వచ్చింది, మాట ఇసిరేస్తే నన్ను ఇంత మాట అంద కాబట్టి ఆవిడతో మాట్లాడను అనుకోకూడదు. అస్సలు నన్ను ఇంత మాట అంద కాబట్టి వాళ్ళ ఇంటికాడ ప్రార్థన అయితే నేను రాను అనకూడదు. ఆవిడ మాట ఏదో ఇచ్చిరింది, అప్పటికప్పుడు మర్చిపోవాలి. పాత హృదయం, పాత గుండె అయితే ఎలా ఉంటుంది? మళ్ళీ వాళ్ళ ఇంటికాడ అడుగు వెళితే ప్యానం ఉండగా ఎట్టన అంటది పాత గుండె అయితే. ఇప్పుడు నూతన గుండె ఇచ్చాడు కదా, ఇప్పుడు ఎలాగుంటుంది? యేసుప్రభు గుండెకాయ క్షమించేతమే. యేసుప్రభు గుండెకాయ ఏంటండి? క్షమించేతమే. వాళ్ళు తిట్టారులే, దేవుడు నేను దీవించిన కాక, క్షమించేతమే. అప్పుడే మర్చిపోదాం. మళ్ళీ వాళ్ళేమో ఇంటికి ప్రార్థన పెట్టుకుంటున్నామండి, సంగతులు అందరూ రావాలండి అని చెప్పారనుకోండి, ఉంచిన సాక్ష్యం. అలాగే మా అందరం వస్తామని మహల్లా నేను తిట్టలేదు. దేవుడి నా సహోదరి యేసుప్రభు రక్తంలో కడగబడింది, చెల్లెలు, ఆవిడ ఇంటికాడ ప్రార్థన పెట్టుకుని నేను వెళ్ళకుండా ఉంటానా అని మనం వెళ్ళిపోయి అందరికన్నా ముందు ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. కాబట్టి ఒకరినొకడు సహించాలి. ఏం చేయాలండి? ఒకరినొకడు సహించుకుంటేనే ప్రేమ ఉంటుంది, సహించుకోకపోతే ప్రేమ ఉండదు అమ్మా. సహించుకుంటేనే ప్రేమ ఉంటుంది, సహించుకోకపోతే ఏముండదు? ప్రేమ ఉండదు. యేసుప్రభు వారు మనకు నేర్పించే పాఠం ఏమిటంటే ఆయన సహించుకున్నాడు. మనకు నేర్పించడానికే, మాదిరి చూపించడానికే. ఆయన శ్రమలు, ఎన్ని శ్రమలు ఆయన పడ్డ శ్రమలు మనం వివరించలేము. ఆయన పడ్డ శ్రమలు మనమైతే అసలు ఒక్క శ్రమ పడలేము, అసలు మన వల్ల కాదు. అంత శ్రమలు మన కోసం ఆయన సహించుకున్నాడు. ఏం చేశాడండి? సహించుకున్నాడు. నేను మధ్యాహ్నం సెల్ ఫోన్లో ఒక రీల్ చూస్తా ఆశ్చర్యపోయాను. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని యేసుప్రభు సిలువర్ గురించి ఒక సినిమా తీశారు, ఇంగ్లీష్లో ఉంటుంది అది. మెల్ గిబ్సన్ అనే ఆయన తీశాడు ఆ సినిమా. ఆ యేసుప్రభులాగా నటించాడు ఒక ఆయన్ని యేసుప్రభుని కొరడాలతో కొడతారు కదా, అలా కొట్టేటప్పుడు ఆయనకి అది ఆ సన్నివేశం అనమాట అండి. కొరడాతో కొడితే రోమన్ కొరడ 4 ఉంటాయంటండి. కొరడాకి ఇలాగా 4 కొంకెలు ఉంటాయంటండి. ఒక్కొక్క కొంకనికి 4 మళ్ళీ ఉంటాయంటండి. అంటే ఈ కొంకనికి 4 ఉంటాయి, ఈ కొంకనికి 4, ఈ కొంకనికి మొత్తం 4 16 ఉంటాయి అనమాట అండి ఒక్క కొరడాకి. ఇలా కొరడ వేసుకుని ఇలా ఈపు మీద ఇలా కొడితే 16 చోట్ల దిగి మళ్ళీ ఇలా లాగితే 16 చోట్ల నుంచి మళ్ళీ లాక్కొచ్చేస్తాను మొత్తం. అక్కడ ఎక్కడైతే గుచ్చుకుందో అక్కడి నుంచి చీల్చుకొచ్చేస్తానమాట అండి శరీరాన్ని. నిజంగా యేసుప్రభుని ఎలా కొట్టారో అలా తీద్దామని ఈయనకి, ఈ హీరోకి కవచం ఏదో వేశారంట. ఇక్కడ ఏం వేశారంటే కవచం ఏదో వేశారంట. కవచం అంటే ఒక గట్టి చర్మం లాంటిది ఏదో వేశారనమాట. ఈ చర్మం మీద ఇంకో చర్మం మీద, గట్టి చర్మం మీద వేశారు, కొంచెం గట్టిది, ప్లాస్టిక్ ఏదో లేదా ఏదో మొత్తం ఏదో కవచం పెట్టారంట. పెట్టి ఒక కొర్ర దెబ్బ కొట్టారంట. కొట్టేటప్పుడు నిజంగా దెబ్బ తగిలినట్టు ఆయన యాక్ట్ చేశాడు. అచ్చం దెబ్బ తగిలినట్టు యాక్ట్ చేస్తాడని చెప్పేసి ఇంకో దెబ్బ కొట్టాడంట. అలాగే యాక్ట్ చేయడంట. 3వ దెబ్బ కొట్టేసరికి కవచం పగిలి అసలు శరీరంలో గుచ్చుకుని 16 చోట్ల తెగి లాగితే మొత్తం వస్తే అమ్మోయ్ బాబోయ్ అని పడిపోయాడు మొత్తం. ఒక్క దెబ్బ గుచ్చుకునేసరికి 16 చోట్ల తెగి రక్తం బడబడ కారిపోతుంటే అమ్మ బాబోయ్ అని పడిపోతే ఇదేట్రా కవచం వేసాం కదరా అని వచ్చి చూస్తే 16 చోట్ల చీరేసిందంట, మొత్తం శరీరం వచ్చేసిందంట. అప్పటికప్పుడు వెంటనే హాస్పిటల్లో తీసిపోతే 16 చోట్ల కుట్లేశారంటండి. 16 చోట్ల కుట్లేశారంటండి. అవన్నీ తగ్గేదాకా ఉండి అప్పుడు అడిగాడంట హీరో, నిజంగా ఇలాగే కొట్టారని యేసుప్రభుని అని అడిగాడంట. సినిమా తీసి ఆయన్ని, ఇలాగే కొట్టారా, ఆయన మన కోసం, మనకు పరలోక రాజ్యం ఎత్తం కోసం సహించుకున్నాడు రా అంటే కళ్ళ నీళ్ళు తెచ్చుకున్న హీరో, అయ్యి బాబోయ్
ఒక్క దెబ్బకే నాకు ప్రాణం పోయిందన్నా, అయ్యి బాబోయ్ ఎన్ని దెబ్బలు కొట్టారన్నా, ఎలా చేయించుకున్నాడన్నా ప్రభు అని ఆశ్చర్యపోయి ఆయన చాలా కన్నీళ్ళు గార్చాడంటండి. ఆ సన్నివేశం చూసి ప్రపంచంలో కొన్ని లక్షల మంది దేవుణ్ణి నమ్ముకున్నారు. ఇన్ని బాధలు మన కోసం పడ్డాడు ఆ ప్రభు అని. మనల్ని పరలోక రాజ్యం చేర్చడం అంత ఆషామాషిగా రాలేదు చూడండి. ఆయన చాలా సహించుకున్నాడు, చాలా పంటి బిగువును సహించుకున్నాడు. మనమైతే ఒక్క దెబ్బకి పడిపోతాం కింద, బాబోయ్ ఇంక నా వల్ల కాదంటాం, ఇంకా ముందుకు వెళ్ళలేం. మనం విమోచన మనకెత్తే ఆ పాత్ర మనం విమోచించలేం, మన వల్ల కాదు అసలు. కళ్ళ ముందు నా బిడ్డలందరూ నరకం పోతున్నారు, వాళ్ళందరినీ విమోచించాలన్న గురి పెట్టుకుని ఎంత శ్రమైన పంటి బిగువున సహించుకున్నాడు మన ప్రభు. ఆయన మనకు నేర్పించే పాఠం ఏమిటంటే, మీరు ఒకరినొకరు సహించుకోండి. ఏం చేయాలంటే ఒకరినొకరు సహించుకోండి. ఓ మాట అంటేనే సహించుకోవట్లేదు, ఓ మాట అంటేనే కోపం వచ్చేస్తుంది, ఓ మాట అంటేనే ఆగ్రహం వచ్చేస్తుంది, ఓ మాట అంటేనే యేసుప్రభు రక్తంలో కడగబడిన తర్వాత కూడా అసలు నేను సత్య రానని అంటున్నారు. ఏమండి మాట్లాడుతూ మానేస్తున్నారు, వాళ్ళ ఇంటికాడ ప్రార్థన అయితే రామంటున్నారు. మరి మనలో సహనం ఎక్కడుంది సార్? ఎక్కడుందండి సహనం? ఎక్కడుంది? మీరు ఆత్మ సంబంధులైతే పూర్వం ఉన్న కఠిన గుండెకాయ తీసేశాను, మళ్ళీ మీకు కొత్త గుండెకాయ ఇచ్చాను, కొత్త గుండెను మాంసపు గుండెని ఇచ్చాను, ఏక మనసు కలిగి ఉండమని చెప్పాను, ఒకరినొకరు సహించుకుంటూ ప్రేమించమని చెప్పాను అని అన్నీ గుర్తు చేస్తున్నాడు ప్రభు. అండి మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన అంత శిక్షను సహించాడు. అవునా కదా? మనం కూడా ఒకరినొకరు సహించుకోవాలి. ఒకసారి పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు కావాలని ఎవరిని తిట్టడు ఆయన. ఎందుకు తిడతాడో? బిడ్డలాగా అందరినీ ప్రేమిస్తాం, ఎవరిని తిట్టాలనుకో మేము. వాక్యం సబ్జెక్ట్ని బట్టి ఏదన్నా మాట గుచ్చుకుంటే, నా కోసమే చెప్పాడు, నా కోసమే ఎవరో చెప్పేసి ఉంటారో, అందుకని నాకే బాణం వేశాడు, నన్ను గాయపరిచాడు, నేను ప్రార్థనకు రమ్మంటే రాను అని చాలామంది కోపకెత్తుంటారు. అది మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. అలా చర్చ మానేసిన వాళ్ళు కొంతమంది నాకు తెలుసు. వాళ్ళు అన్ని విధాలా పాడైపోయారు, వాళ్ళ బిడ్డలు పాడైపోయారు, ఇప్పుడు ఏడుతున్నారు. ఉపయోగం ఏమీ ఉండదు. దేవుడు తన సేవకుని నుంచోబెట్టి మాకేమి తెలుసు, మాకేవాడు చెప్తాడు, అయినా ఒకళ్ళు కూడా ఒకరికి అడుగుతామా? ఎప్పుడన్నా ఎవరినన్నా ఆవిడ గురించి చెప్పనని అడిగానే? ఎవరన్నా అడిగామా మిమ్మల్ని? ఆవిడ గురించి ఏంటంటే అడిగామా ఎవరన్నా? ఆ టైపు మన దగ్గర ఉండదు. దేవుని బిడ్డల దగ్గర అలాగే ఫిర్యాదులు వినే తత్వం ఉండదు. సైతాన్ పిల్లలకైతే ఉంటుంది. మనం ఎవరి గురించి ఫిర్యాదులు అడగమని చెప్పం, వినం. కాబట్టి దేవుడు తన ఆత్మతో ఏదైనా మాట్లాడినప్పుడు నీకే గుచ్చుకుంటే సరి చేసుకోవాలి. ప్రభు అవునైనా ఈ విషయంలో సరి చేసుకుంటాను ప్రభు అనే మనస్సు ఉండాలి. మనం ఒకరినొకరం సహించుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి. అది ఆత్మ, నూతన ఆత్మ, ఏక మనస్సు ఉన్నవారి యొక్క లక్షణం. ఏమండి మంచిది. 3 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్నాడు. మన ఆత్మ రోజు రోజుకి ఏమవ్వాలంటండి? ఆత్మలో మనం వర్ధిల్లాలి. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం ఎదిగిపోవాలి, ప్రేమలో ఎదిగిపోవాలి, ఏక మనసులో ఎదిగిపోవాలి. ఏమండి ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూ ఎదిగిపోవాలి. సంఘంలో ఒక బిడ్డకి ఏదైనా జరిగిందంటే అందరం ఐకమత్యంగా, మన సహోదరికి ఒకరికి హాస్పిటల్లో ఉన్నారని అందరం రోజుకొకరు క్యారేజ్ పెట్టుకెళ్ళిపోవాలి. ఆ సహోదరి కోసం అందరం ఉపవాసం ఉండిపోవాలి. ప్రభువా మా చెల్లిని కాపాడు ప్రభు అని మనం ప్రార్థన చేసేస్తుండాలి. అలాగా అందరం ఏక మనసు కలిగి ఆత్మ సంబంధంగా వర్ధిల్లిపోవాలి. అండి శరీర సంబంధంగా ఎలాగైతే ఏకమవుతాం, మా సొంత చిన్నాన్న కొడుకండి హాస్పిటల్లో ఉన్నాడండి, మరి అందుకని వెళ్ళిపోయామండి, అక్కడే ఉండి పరిచర్య 2 రోజులు చేసామండి. నిజంగా చెయ్యాలి, తప్పదు చెయ్యాలి. మన సొంత తమ్ముడు పిల్లలు, అన్నయ్య పిల్లలు చెయ్యాలి. అంతకంటే ఎక్కువ ఆత్మ సంబంధుల విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ధ్యానంలో ఎదగాలి, స్తోత్రాలు చెప్పడంలో ఎదగాలి, ఏమంటే స్తుతులు చెప్పడంలో ఎదగాలి. ఆత్మీయంగా మనం ఎదిగిపోవాలా, ఆత్మ వర్ధిల్లాలి, ఆత్మ అభివృద్ధి చెందాలి. ఆత్మీయంగా మనం విశాల హృదయం కలిగిన వారిగా మారిపోవాలి. విస్తృత ప్రయోజనాలను, సంఘ అభివృద్ధి కొరకు మనం అనేక విశాల హృదయం కలిగి నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్న స్థాయికి మనం నడిపించబడాలని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అలాగే 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం
13వ వాక్యాన్ని చూస్తే, మనకి దేవుడు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అంటాడు. ఆయన ఆత్మలో మనకు కూడా ఒక భాగం ఇచ్చాడంట, ఆ పాలు దయచేసాడంట. చూడండి ఎంత బాగుంటుందో ఆ మాట. చదివి పెట్టండి ఎవరైనా. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. యోహాను సువార్త కాదమ్మా, యోహాను పత్రిక. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం చివరి ఉంటుంది. సరే, మీరు తీసేటప్పటికి రాకడ వచ్చేసిలా ఉంది. ప్రియుడు ఆత్మలో పాలు మనకు దయచేసి ఉన్నాడు అన్నాడు. అమ్మా ఎవరికీ దొరకలేదా? 1వ యోహాను పత్రిక చివరి ఉంటుందమ్మా, మధ్యలో ఎందుకు ఉంటుంది? మీకు బెత్తం పట్టుకుని తగలెత్తున్నాలా, చిన్నపిల్లల్ని కొట్టినట్టు. అప్పుడు వస్తుందమ్మా. అయ్యి బాబోయ్. 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఆయన యందు నిలిచి ఉన్నామనియో, ఆయన మన యందు నిలిచి ఉన్నాడనియో. అదే మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియో, ఆయన మన యందు ఉన్నాడనియో తెలుసుకొనిచున్నాము. ఎలా తెలుసుకుంటున్నాం? ఎలా అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆయన ఆత్మలో మనకు కూడా ఒక భాగం మనకి దయచేశాడంట. అందుకని ఆయన మనలో నిలిచి ఉన్నాడు, మనము ఆయన యందు ఉన్నాము. ఎలాగా ఉన్నామని తెలుస్తుంది అది బయట వాళ్ళకండి. అంటే ఆయన ఆత్మలో మనకి కూడా ఏమిచ్చాడు? ఒక భాగాన్ని, పాలునిచ్చాడు అని చెప్తున్నాడు. అందుకని ఆయనే ఆత్మలో ఒక పాలు మనకిచ్చి మనలో ఆయన ఉన్నాడు, మనము ఆయన యందు ఉన్నాము. అందుకని మనం ఏక మనసు కలిగి ఉన్నాము. అందుకని మనం ప్రభు హృదయాన్ని కలిగి ఉన్నాము, ప్రభు మనసుని కలిగి ఉన్నాము, ప్రభులాగా ప్రేమిస్తున్నాము. మనల్ని తిట్టిన వాళ్ళు కూడా నవ్వుతో పలకరిస్తున్నాము. ప్రభులాగా మనం మారిపోయాము. ఆయన మనలో నిలిచి ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనం చిన్న యేసుప్రభులా కనపడుతున్నాము అన్నట్టు. ఆయన ఆత్మ ఉంది, ఆ ఆత్మలో కొంత భాగాన్ని, పాలును మనకు కూడా ఇచ్చాడు. మన హృదయాల్లో ఆయన ప్రేమ కుమ్మరించాడు కాబట్టి మనం కూడా ఆయనలాగా ప్రేమించగలుగుతున్నాము. ఆయన మనలో నిలిచి ఉన్నాడు, మనము ఆయన యందు ఉన్నాము. ఎలా తెలుసుకోవాలి? ఆయన పాలు ఆత్మలో మనకు కూడా ఇచ్చాడు అని ఇతరులు గుర్తుపడతారు. వీళ్ళ దేవుని బిడ్డలండి, వీళ్ళు ఈ వ్యక్తి కరెక్ట్గా ఉంటారండి, ఈ వ్యక్తి చాలా పర్ఫెక్ట్గా యథార్థంగా ఉంటారండి, అబద్ధం ఆడరండి. ఇతరులకి అర్థమైపోద్ది మనలో దేవుడు ఉన్నాడో లేదో. మనలో దేవుడు ఉన్నాడో లేదో పక్క వాళ్ళు చెప్పేస్తారు. వాళ్ళు చెప్పేస్తారు. మనం ఎన్నైనా చెప్పుకుంటాం, అది నిజం కాదు. పక్కోడు చెప్పేస్తాడు వీళ్ళలో దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే వీళ్ళ ఇతరులను ద్వేషిస్తున్నారా, ప్రేమిస్తున్నారా, అందరి విషయంలో కరెక్ట్గా మాట్లాడుతున్నారా, మాట్లాడతలేదా, రాజకీయాలు చేస్తున్నారా, చేయట్లేదా, ఇవన్నీ పక్కోడు పసిగట్టేస్తారు. వాళ్ళకి అర్థమైపోద్ది దేవుడు మన యందు ఉన్నాడో లేదో అని అర్థమైపోద్ది. రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో, రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మానుసారమైన నవీన స్థితి మీరు కలిగి ఉన్నారు అంటాడు. కొత్త స్థితి, నవీన స్థితి, అది ఆత్మానుసారమైందిగా ఉంటుంది, శరీరానుసారమైందిగా ఉండదు. శరీరానుసారులు శరీర విషయాల మీదే మనసు పెడతారో, ఏమి తిందాము, ఏం కూర వండుకుందాము, ఏం వెరైటీ చేసుకుందాము, ఏం వస్త్రాలు ధరించుకుందాము, ఏ రంగు ధరించుకుందాము, ఏ జిగిల్ మిన్నగా ఆభరణాలు వేసుకుందాము, ఎక్కడికి వెళ్దాము, ఎక్కడ తిరుగుదాము, ఎలాగ ఆనందం చేద్దాము, శరీర సంబంధమైన వాటి విషయాల మీద అలా మనసంతా ఉంటుంది. రోజంతా అయ్యే చూస్తారు, అయ్యే చేస్తారు. ఆత్మానుసారులు ఈ శరీరం గురించి పెద్ద పట్టించుకోరు, సాధారణ వస్త్రం వేసుకుంటారు. అంటే సాధారణ వస్త్రం అంటే అమాయకమైన తెల్ల చీర ఏదో కట్టుకుంటారు, అది తక్కువ ధరది అన్నట్టు. వాళ్ళకి కట్టుకునే కెపాసిటీ ఉంటుంది. ₹1,00,000 చీర కొనుక్కోగలరు కానీ కొనుక్కోరు. దేవుని వాక్యం మనకు చెప్పినట్టుగా సాధారణ వస్త్రం కట్టుకోవాలి, అందరితో మనం సమానంగా ఉండాలి అన్నట్టుగా ఉంటారు, తగ్గించుకుంటారు. ఏమండి? అలాగా ఆత్మానుసారమైన నవీన స్థితిని పొందుకున్నారు మీరు అని అంటాడు. చదువు ఉందమ్మా, రోమపత్రిక 7:6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడతామో దాని విషయమై చచ్చిపోయాం. ఇంకా దేని చేత అయితే మనం ఇప్పుడు దాకా
ఉన్నామో ఆ విషయంలో చచ్చిపోయాం. విడుదల పొందితే కనుక అక్షరానుసారమైన ప్రాచీన స్థితి కలవారము కాక అది ఆత్మానుసారమైన నవీన స్థితిని కలవారమై సేవ చేస్తూ ఉన్నామన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఆత్మానుసారమైన నవీన స్థితిలోకి వచ్చేసాం. ఇక మన తలంపుల ఆత్మానుసారం, మన ఆలోచన ఆత్మానుసారం, మన నడవడిక ఆత్మానుసారం, మన చూపు ఆత్మానుసారం, మన మాట ఆత్మానుసారం, మన చేతల ఆత్మానుసారం, మన యొక్క పరిస్థితి అంతా ఆత్మ సంబంధమైన మనుషులంగా మారిపోయాం. నవీన స్వభావం వచ్చేసింది. ఇది ఏట్రా ఈ మనిషి ఇది వరకు ఇలాగ ఉండేది కదా, ఇప్పుడు ఏంటి ఇలా మారిపోయింది అని అవతలడికి బుర్రపాడైపోతుంది. ఎంత మారిపోయేట్రా, అదేట్రా. అప్పుడు చాలా భయం వేసేది ఆ మనిషిని చూస్తేనే. ఏదైనా మా మాట అంటే 3 రాత్రులు 3 పగలు దెబ్బలాడేస్తారని భయపడిపోయేవాళ్ళం. ఇదేట్రా అలాగ ఉండేవాళ్ళు ఇలా మారిపోయారేంట్రా అని ఎదుటోడు ఆశ్చర్యపోతారనమాట. సౌలు గారిని చూస్తే దేవుని సంఘాన్ని హింసించేవాడు, బాధ పెట్టేవాడు, పూర్వము హింసకుడును దోషకుడును హానికరుడును ఆయనకు ఆయన సాక్ష్యం చెప్పాడంటే దూషిస్తాడు, సంఘాన్ని హింసిస్తాడు, హాని కూడా చేస్తాడు. అంటే ముందు తిడతాడు, తర్వాత కొడతాడు, అవసరమైతే చంపేస్తాడు. ఆ రేంజ్లో ఉండేవాడు సౌలు అంటే. అలాంటి సౌలు ఎలా మారిపోయాడండి? పౌలుగా మారిపోయాడు. ఇప్పుడు అదే యూదులు ఇతన్ని పట్టుకుని చిత్తకు కొట్టేస్తుంటే మాట్లాడతలేదు, రక్తాలు గారిలో కొట్టేస్తుంటే యేసుప్రభుని నమ్ముకోండి అని చెప్తున్నాడు. ఇదే సౌలా, ఇతనే సౌలా, ఏంట్రా పవర్ఫుల్ సింహంలాగా ఉండి ఎలాగైపోయాడంట్రా అని అవతలకి ఆశ్చర్యం అయిపోతుంది. నిజంగా మారిపోడురా. ఏం పుల్లాగా ఉండేవాడు అండి, సింహంలాగా ఉండేవాడు అండి. వస్తే దడదలు లాడించేసేవాడు, తిట్టేసేవాడు, కొట్టేసేవాడు, చంపేసేవాడు. స్టెఫన్ దగ్గర ఉండి చంపించేవాడు అండి, రాళ్ళిచ్చి కొట్టేసి వస్త్రాలు దాన్ని కాపలా ఉన్నాడు. అలాంటి వాడు ఎలా మారిపోయాడంట్రా అని ఆశ్చర్యపోయేవారు అనమాట జనం అందరూ కూడా. అలా మార్పు మనలో కనబడాలి. నవీన స్థితి, పూర్వస్థితి చచ్చిపోయింది. పూర్వం మన పరిస్థితి ఏంటో ఎవరి మటు కలగ తెలుస్తుంది. నేను మారు మనసు పొందగల కితం అయితేనా నీ గొడవ తేలుద్దును అన్నాడు మొన్న ఒక ఆయన శాకుల మీటింగ్లో. మారు మనసు నేను పాస్టర్ గారిని అయ్యాను కానీ అంతకు ముందు అయితే నీ గొడవ మరి ఎలాగంటే అలాగుంది, పాస్టర్ గారిని కానీ బతికిపోయావు అంటున్నాడా. ఆ మాట కూడా అనకూడదు. ఆ మాట కూడా అంత కోపం ఉన్నవాడే మారిపోయారు అంటున్నాడు, నిజమే. ఆ మాట కూడా అనకూడదు. సహించుకోవటం, ఓర్చుకోవటం, యేసుప్రభు వారిలాగా మనం ఆయన్ని ప్రజెంట్ చేయాలి. యేసుప్రభులాగా ఉంటాడు అనుకుంటా, ఇలాగే ఉంటాడేమో యేసుప్రభు అనిపించాలి ఇతరులకి కదా. కాబట్టి పూర్వ స్వభావం పోయింది, నవీన స్థితి వచ్చింది అని చెప్తున్నాడు. రోమ 8:5-6 వచనాల్లో ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారమైన మనస్సు జీవము అన్నాడు. ఆత్మానుసారమైన మనుషులు ఎక్కడికి వెళ్తారో జీవమును సంపాదించుకుంటారు. శరీరానుసారమైన మనసు ఉన్న వాళ్ళు నరకాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి మనం ఇంతకుముందు శరీర సంబంధం, ఇప్పుడు శరీర సంబంధమైన వ్యక్తులము కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తులు. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ఆత్మను సంపాదించాలన్న ఆలోచనే ఉంటుంది. అన్నం తినపోయినా ఒక ఆత్మకి దేవుని గురించి చెప్పాలన్న ఆలోచన ఉంటుంది. కష్టాల్లో ఉన్నా ఒక వ్యక్తిని నరకం నుంచి కాపాడదామనే ఆలోచనలోనే ఉంటాం. మన స్థితి, శరీర స్థితి ఏదైనా, ఆ రోజు అన్నం లేకపోయినా నీళ్ళు లేకపోయినా, ఆ రోజు మన శరీర స్థితి ఏదైనా, శరీర స్థితి గురించి పట్టించుకోము. ఆత్మ సంబంధమైన విషయాల గురించే ప్రాకులాడతాం, తాపత్రయపడతాం. కొంతమందిని దేవుని కొరకు సంపాదించాలని ప్రయాసపడతాం. వాళ్ళని ఆత్మానుసారులు అంటారు. ఆత్మ సంబంధమైన విషయాల మీదే వాళ్ళు ఆలోచన చేస్తారు. ఒక ఆయన ఒక రోజుకి ఎవరికైనా ఒకరికైనా నీ గురించి చెప్పకపోతే నేను ఆ రోజు భోంచేను ప్రభు అని అనుకున్నాడంట. అనుకుని ఆయన ప్రతిరోజు చెప్తున్నాడు. ఆ రోజు పొద్దు నుంచి వర్షం వచ్చేస్తుంది. మరి వర్షం వచ్చేస్తే బయటికి వెళ్ళగలుగుతాడా? అయినా సరే ఎవరికొకరికి చెప్పకపోతే అలా ఏం తినకూడదని చెప్పేసి 2 గొడుగులు ఎట్టుకొచ్చాడంట. 2 గొడుగులు ఎట్టుకొచ్చి ఒక గొడుగు వేసుకున్నాడంట, గొడుగు సంకలు ఎట్టుకున్నాడంట. రోడ్డు మీద వర్షంలో నుంచుంటే ఎవరో ఒక తడుచుకుంటూ వచ్చి ఆయన మీ గొడుగు కింద సేపు నుంచుంటే రా ఆయన గొడుగు కింద కూర్చోబరి యేసుప్రభు గురించి తెలిసి నీకు అంటున్నాడంట. వర్షం వచ్చేసి పక్కన నుంచి ప్యానం పోయిలాగా ఉంటే చెరొచ్చి అతను తడొచ్చేది యేసుప్రభు అంట పెట్టాయా నువ్వే అక్కడ దొరికావు నాకంటే మీరు ఎక్కడికి వెళ్తారండి అని అడిగాడంట. నేను
రైల్వే స్టేషన్కి వెళ్తానండి. నేను తీసుకెళ్తాను బాబు రైల్వే స్టేషన్కి, మన ఇద్దరం వెళ్దాం అన్నాడు. ఎంత మంచోడు బాబా, నాకు గొడుగిచ్చి మళ్ళీ నాతో పాటు వచ్చి నన్ను అక్కడ దింపి మళ్ళీ గొడుగట్టుకు వెళ్తావా బాబు, నువ్వు ఏంటి చేసి ప్రభులో ఉన్నావేడు బాబు అన్నాడంటే ఆతరవుతున్నా. అర్థమైపోద్ది మ్యాటరు. ఈయనకి అక్కడికి వెళ్ళే లోపల చెప్పేసాడు మొత్తం, యేసుప్రభుని నమ్ముకుంటే పరలోకం వెళ్తావు, లేకపోతే నరకం వెళ్ళిపోతావు, మనందరం పాపులు, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు ఇవన్నీ చెప్పేశాడు. చెప్పేసి అక్కడికి చివరికి రైలు వచ్చేదాకా కూర్చొని పక్కనే రైలు ఎక్కేదాకా ఉండి, జాగ్రత్తకి వెళ్ళి బావా నీకోసం ప్రార్థన చేస్తాను, ఆలోచించుకో, బైబిల్ చదువుకొని అన్ని చెప్పి పంపేశాడంట. ఏదో రకంగా ఒక వ్యక్తిని దేవుని కొరకు సంపాదించాలి. మనం ఈ క్షణంలో చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాం, మరి ఇంకొకటి పక్కన నరకం వెళ్ళిపోతే మనకు బాధ కదా ఏమండి? నువ్వేమి చేయొద్దు బాబు, మాకేం డబ్బులు ఇవ్వద్దు, ఏమవద్దు, నేను పాపినని ఒప్పుకుని ప్రార్థన చేసుకోరా బాబు, దేవుడి దగ్గరికి వెళ్తామని చెప్తే ఏంటి మనకేంటి కష్టం ఏంటి ఏమండి? కాబట్టి ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన పరిశుద్ధుల కొరకు ఆలోచన చేస్తుంటారు. అందరూ ఎలా ఉన్నారు ఏంటని ఆలోచన చేస్తుంటారు. ప్రార్థనకు వచ్చి ఆమేన్ అనగానే వెళ్ళిపోతాం కాదు. ఒకళ్ళనొకళ్ళు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి, ఒకళ్ళనొకళ్ళు పరామర్శించుకోవాలి. అక్క మీ ప్రార్థన అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను నా ప్రార్థనలో మీకోసం ప్రార్థన చేస్తుంటాను అని ఒకళ్ళనొకళ్ళు అడగాలి. అప్పుడు నమ్మకంతో వచ్చేదాకా చెప్పరు. నమ్మకంతో వస్తే వీళ్ళ ప్రార్థనా పరులు మంచోళ్ళగా ఉన్నారు సంఘంలో, వీళ్ళకి చెప్పుకోవచ్చు, వాళ్ళకి అనిపిస్తే నాకు ఈ సమస్య అక్క నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు. వాళ్ళు చెప్పింది మొదలు అయిపోయేదాకా ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇలాగ మనం అందరం ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం మనసు పెట్టాలి. ఓ మాస్టర్ ఉన్నాడు, టైం అయిపోయింది. ఆ మాస్టర్ ఆయన ఎక్కడ ఉంటాడో ఇప్పుడు నాకు తెలియదు. ఆయన ఫోన్ చేసి మాట్లాడితేనే తప్ప వాళ్ళ ఇంటికి ఎప్పుడు మేము వెళ్ళదు, మా ఇంటికి ఎప్పుడు ఆయన రాలేదు. ఆయన కొవ్వూరులో ఇంకో ఇద్దరు మాస్టర్లు ఉంటే, కొవ్వూరులో ఎవరైనా బాగా పేదరికంలో ఉన్న పాస్టర్ గారు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, సంవత్సరానికి ఒకసారి ఏదో కొంచెం కానుక పంపించుకుంటాను వాళ్ళకి ఇద్దరు కానీ అని చెప్పాడంట. అప్పుడు టెంట్లో ప్రార్థన జరిగింది. వాళ్ళ కొవ్వూరంతా మొత్తం గాలించి మాస్టర్లో వీళ్ళే టెంట్లో ప్రార్థన చేస్తున్నారు, మిగిలిన అందరికీ చర్చలు ఉన్నాయి అని ఇక్కడికి వచ్చి ఆ మాస్టర్ కానుకమన్నారండి అని మాకు ఇచ్చారు. డాడీకి ఇస్తే ప్రార్థన చేశాం. ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చారు, ప్రార్థన చేశాం. ఆయన మొన్న 3 నెలల క్రితం ఎప్పుడో నా భార్యకి ఏయో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ అన్నారండి, చాలా ఇబ్బందిగా ఉందండి, ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మళ్ళీ ఇంటర్మీడియట్ పరీక్షలను మా అమ్మాయికి ప్రార్థన చేయడానికి మళ్ళీ మెసేజ్ పెట్టాడు. అయ్యా ప్రార్థన చేస్తాం అని మెసేజ్ పెట్టి ఆ 3 నెలల క్రితం చెప్పింది మళ్ళీ గుర్తు చేశాను నేను. ఎలా ఉంది మీ మిస్సెస్ గారికి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గిందా తగ్గలేదా, ప్రార్థనలు ఇంకా చేస్తున్నాం, మీరు మంచిగా ఉన్నారా లేరా అని పెడితే ఆయన మళ్ళీ మెసేజ్ పెట్టాడు. ఎంత జ్ఞాపకం పెట్టుకుని ప్రార్థన చేస్తారు ఎవరన్నా, అయ్యా మీకు వందనాలు, ఒకసారి మిమ్మల్ని వచ్చి కలవాలని ఉంది అని మెసేజ్ పెట్టాడు. తప్పనిసరిగా వస్తామండి అని. ఒకరు ఏదైనా ఒక సమస్య చెప్పారంటే అది మనం ఏం చేయాలండి? ప్రార్థన చేస్తూ ఉండాలి. నమ్మకం ఇతరులకి కలగాలి. అప్పుడు చెప్పుకుంటారు బాధలు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అలాగని మనం ఆత్మ సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టాలి. అక్క మరి చీర ఎక్కడ కొన్నావు, మరి పలానా ఏదో కళా మందిర్లో కొన్నాను, రాజమండ్రిలో కొన్నాను, లేదా భీమవరంలో కొన్నాను, నడిచి వెళ్ళిపోదాం భీమవరం, ఇక ఎంతసేపు ఇదే గొడవ, లేకపోతే ఎంతసేపు శరీర సంబంధమైన ఇదేనా సిస్టమ్ అంతానే, ఈ కూర ఎలా కొండాలి, ఆ కూర ఎలా కొండాలి, ఇదేనా? ఆత్మ సంబంధమైన విషయాల మీద మనం ఏం చేయాలండి? మనసు పెడితే మనం ఆత్మానుసారులు అన్నట్టు. అలా ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనం ఫోకస్ పెడితే, ఆత్మానుసారులుగా జీవిస్తే చివరికి మనకు జీవం మనకు నడిపిస్తుందని చెప్పాడు. శరీర సంబంధంగా ఉండి ఇంకెంతసేపు తినుము నా ప్రాణము, తినుము తాగుము సుఖించుము, నీ ఇష్టాన్ని నీకు సరిపడినంత ఆతి సంపాదించాను అని చెప్పుకుంటే ఆ రాత్రే ప్రభు నిన్ను అడుగుతున్నాడు రా, ఈ రాత్రే వచ్చామంటాడు రా, ఏం చేస్తారు సంపాదించింది అంటే అడిగితే ఆడు 100 ఏళ్ళు పెడుతుంది తప్ప ఏం లేదు. రాత్రే చచ్చిపోడు. ఏం చేసుకుంటాడు? తరతరాలు సంపాదించుకున్న ఆస్తి ఏమవుద్ది? ఏం చేసుకుంటాక లేదు. కాబట్టి మనము ఆత్మానుసారులంగా మనము జీవమును సంపాదించుకునే నిమిత్తం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనం దృష్టి పెట్టాలి. ఆత్మ సంబంధమైన విషయాల గురించే సమయాన్ని ఖర్చు పెట్టాలి.
కాస్త అంత త్వరగా అన్నం వండేసుకుని కూర వండేసుకుని పిల్లల కెరలు ఎట్టేసుకుని ఖాళీ దొరికితే మోకాళ్ళు వేసేయాలి. మీ కుటుంబం కోసమే చేసుకుంటారో, భర్త కోసమే చేసుకుంటారో, బిడ్డల కోసమే చేసుకుంటారో, సంఘస్థుల్లో ఎవరైనా ఏదైనా సమస్య చెప్తే వాటి కోసమే చేస్తారో, మీకు ఎన్ని గుర్తొస్తే అన్ని ప్రార్థన చేసుకుంటమే. అది ఆత్మానుసారుల లక్షణం. దేవునికి స్తోత్రం కలిగినగా. కొంచెం సమయం దొరికితే సెల్ల చూద్దాం, టీవీ చూద్దాం, సీరియల్ చూద్దాం, అది చూద్దాం, ఇది చూద్దాం, టైం పాస్ చేద్దాం, ఇవన్నీ బంద్ చేసేయాలి. ఆత్మానుసారులంగా బతకాలని చెప్తున్నాడు. గలతీ 5:16 ఆత్మానుసారముగా నడుచుకునేటప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చలేరు అన్నాడు. మనం ఈ శరీర ఇచ్చలను నెరవేర్చలేకుండా ఉండాలంటే ఈ బుర్రకి కొంచెం కూడా కలి లేకుండా ఆత్మ సంబంధమైనవి ఆత్మాను పెట్టాలి. ఇక్కడ మీకు అర్థమవుతుందా? ఇంకా శరీర ఇచ్చలను నెరవేర్చేంత టైం ఇవ్వకూడదు దీనికి ఎంతసేపు ఫుల్గా వర్క్ చెప్పేసామనుకోండి, ఇక ఆత్మ సంబంధమైన విషయాల మీదే వర్క్ చేస్తుంటుంది బుర్ర. ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నేను నడుచుకోవాలి అని ఒక టార్గెట్తో మనం నడుస్తున్నాం అనుకోండి, ఇక శరీర ఇచ్చలను మనం నెరవేర్చేంత టైం కూడా ఉండదు. అసలు అటువైపు మనసు పోదాం. శరీర ఇచ్చలను నెరవేర్చే వాళ్ళగా మనం మారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. రోజుకి 7 సార్లు స్తుతించేవాడు దావీదు గారు, 3 సార్లు ప్రార్థించేవాడు, రాత్రి అంతా వాక్యాన్ని ధ్యానం చేసేవాడు, తెల్లారాకి ఏం ప్రార్థన చేయాలని ముందే పాయింట్లు రాసుకుని ఉండేవాడు, దుఃఖం వచ్చినా కష్టం వచ్చినా పాటలు పాడుకుని ఉండేవాడు. ఆయన అంత భక్తిపరుడు ఎవరు లేరు అసలు. అలాంటి వాడు ఒక సాయంకాలం వేళ కాస్తంత చీకటి పడలేదు, ఇంకా సాయంకాలం వేళ అది ప్రార్థన చేసుకునే టైము, ఆయన టైం టేబుల్లో ప్రార్థన చేసుకునే టైము. ఆ టైంలో ప్రార్థన చేసుకోవాల్సిన ప్రార్థన చేయకుండా మానేసి ఇటు అటు తిరుగుతున్నాడంట డాబా మీద. ఏం చేయాలి అసలు ఆ టైంలో? ప్రార్థన టైం అది, ఆయన రాసుకున్న టైమే. ప్రతిరోజు కరెక్ట్గా ప్రార్థన చేస్తాడు, ఆ రోజు మాత్రం ప్రార్థన చేయకుండా అటు ఇటు తిరుగుదాం అనిపించాడు సాతాను. తర్వాత చేసుకుందాం అని కొంచెం అశ్రద్ధ చేసి అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ కొంచెం అశ్రద్ధ తిరుగుతా కింద చూశాడంట, చూడకూడదు చూశాడంట, పాపంలో పడిపోయాడు. మొత్తం పోయింది. ఆత్మ రక్షణ ఆనందం పోయింది. దేవుడు అతనికి ఇచ్చిన మొత్తం ఆత్మ సంబంధమైన అన్ని పోయినాయి. అప్పుడు మరలా నాతాన ప్రవక్త చెప్పేటప్పుడు గమనించి మరలా గోను పట్టేసుకుని నెత్తి మీద బోడుదేసుకుని రాజసింహాసనం దిగి కిందకు వచ్చి పరుపు మీద కన్నీళ్లతో తేలిపోయేలా ఏడిచి, ప్రభువా నేను తప్పు చేసినప్పుడు నాకు అర్థమైంది, నన్ను క్షమించని ఎంతో గోల పెడితేనే కానీ మళ్ళీ తిరిగి దేవుడు రక్షణ ఆనందాన్ని ఇవ్వలా. మళ్ళీ ఆయన మరలా కోలుకోలేకపోయాడు. ఆ తప్పును కప్పెట్టుకుంటా ఆ స్త్రీ భర్తను కూడా చంపించేశాడు. ఒక తప్పు దాన్ని కప్పెట్టుకుంటాక ఇంకో తప్పు, నరహత్య, ఎన్ని తప్పులు చేశాడు. కాబట్టి మనం ఆత్మానుసారులంగా నడుచుకుంటూ ఉంటే శరీర ఇచ్చలను నెరవేర్చము. కొంచెం టైము ఆత్మానుసారంగా ఉండాల్సిన టైము కొంచెం అశ్రద్ధ చేసి కొంచెం అటు ఇటు తిరిగితే సాతాను గడ ఆ చిన్న టయాన్ని ఎక్కడో దిక్కున మనల్ని దోసేస్తాడు, పడిపోతే మళ్ళీ కష్టమైపోతుంది. కాబట్టి శరీరంలో బతికినంతకాలం చచ్చిపోయేదాకా ఆత్మానుసారులుగా నడుస్తూ ఉంటేనే శరీర ఇచ్చలను నెరవేర్చకుండా ఉండగలుగుతాం. కొంచెం గ్యాప్ ఇస్తే శరీర ఇచ్చలు నెరవేర్చేలాగా మనకి ఏదో దారి చూపిస్తాడు, అందులో పడిపోతాం. కాబట్టి చాలా ఎలర్ట్గా మెలకువగా ఉండి ఆత్మానుసారంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. 1 కొరింథీ 14:5 ఆత్మతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాటలు పాడతాను, ఆత్మతో స్తోత్రాలు చెప్తాను, ఆత్మతో నేను సిద్ధపడతాను అంటాడు అండి. మనం నోటితో ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేయటానికి మనం మోకరించి చేతులు రెండు పైకెత్తి నిద్రపోకుండా ముఖం కడుక్కొని ప్రార్థనలో లీనమైపోయామనుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపలికి వచ్చి మన చేత ఏమేమో చేయించేస్తాడు ఆయన ప్రార్థన. మనం అనుకున్నవి ముందు అనుకుంటాం, దీని గురించి ప్రార్థన చేద్దామని మోకరిస్తాం, దాని గురించి ప్రార్థన చేస్తే 5 నిమిషాలు సరిపోద్ది. కానీ మనం మోకరించే చేతులు ఎత్తాక దేవుని స్వాధీనంలోకి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ మనం ఆమె నుంచి చెప్తే గంట అయిపోద్ది. 5 నిమిషాలు చేసి ముగించేద్దాం అనుకున్నాం, గంట అయిపోద్దని మనకే ఆశ్చర్యం అయిపోద్ది. ఈ లోపల మనం అలా స్తోత్రం చెప్తూ ఉంటే, ఆత్మలో చెప్తాం కదా, ఆ స్తోత్రం చెప్తుంటే ఆత్మలో పరిశుద్ధాత్మ ఏకమై మీ చెల్లి గురించి అప్పుడే జ్ఞాపకం వస్తుంది, మీ అన్నయ్య గురించి అప్పుడే జ్ఞాపకం వస్తుంది, వాళ్ళకున్న కష్టాలన్నీ అప్పుడే గుర్తొస్తాయి, ఇంకా మీ బంధువులందరూ అప్పుడే జ్ఞాపకం వస్తారు.
వాళ్ళ గురించి చేసినప్పుడు ఇంకోటి ఎవరో మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో గుర్తొస్తారు, అందరూ మీ వాళ్ళే గుర్తొస్తారు. అన్ని జ్ఞాపకం చేస్తుంటాయి. ఇవన్నీ చేసి ఇంకా అన్నీ అయిపోయి గేమ్ లేవు అనుకుని ఆమెను చూస్తే 5 నిమిషాలు అది గంట అయిపోద్ది అక్కడ. అంటే మీరు చేసిన ప్రార్థన కాదు అది. ఎవరు చేశారు? ఆత్మదేవుడు మీ చేత అంత ప్రార్థన చేయించాడు. కాబట్టి నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, ఆత్మతో స్తోత్రాలు చెప్తాను, ఆత్మతో నేను పాటలు పాడతాను, ఆత్మలో ఏకమవుతాను, ఆత్మలో లీనమవుతాను. ఆ స్టేజ్కి మనం వెళ్ళిపోవాలి. మీకు ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఓ పాస్టర్ గారు మిట్ట మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం కాదు, ఉదయం 9 గంటలకి ఎక్కడికో బయటికి వెళ్ళారు. 9 గంటలకి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాడుగా ఆయన ఎప్పుడు వస్తాడని భార్య పాస్టర్ అమ్మగా చూస్తూ ఉంటారు. ఆయన వచ్చాడు, అమ్మాయి టిఫిన్ ఏమన్నా ఉందా రెడీగా అని అడిగాడు. అయ్యా మీరు ఎప్పుడు వస్తారో నాకు తెలియదు కాబట్టి నేను ఇంకా చేయలేదయ్యా, ఒక్క 5 నిమిషాలు కూర్చో అయ్యా, కుర్చీలో వేడివేడిగా తీసుకొస్తానయ్యా అంది. ఇలాగే పాస్టర్ అన్నాడు, నువ్వు వేడివేడిగా సిద్ధపరిచి వచ్చాక నన్ను నన్ను ఇలాగ ప్రార్థన చేసుకుంటానని ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయాడంట. ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయాక మళ్ళీ కేకేయకూడదు. ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయాక కేకేయకూడదు, తలుపు కొట్టకూడదు. ఆవిడ వచ్చి కూర్చున్నాడు కదా, టిఫిన్ చేయమన్నాడు కదా అని లోపలికి వెళ్ళింది, అట్టేసుకొచ్చింది, వేడివేడిగా కుర్చీ దగ్గర పెట్టింది. ఇంకా వస్తాడని చూస్తాను, మధ్యాహ్నం అయిపోయింది. భోజనం వండింది ఒకళ్ళు, మధ్యాహ్నం వస్తాడేమో అని. సాయంత్రం అయిపోయింది, మళ్ళీ ఇంకో అట్టేసుకొచ్చింది, మళ్ళీ తెల్లారిపోయింది. ఇక ఎప్పుడెప్పుడు చూద్దామని ఇంకా ఏం చేయకుండా ఉంది. 3 రోజులు అయిపోయాక వచ్చాడండి బయటికి. 3 రోజులు అయిపోయాక అప్పుడు తలుపు తీసి టిఫిన్ వేసేవా అంటున్నాడంట. అంటే ఆయన ఎంత ఆత్మలో లీనమైపోయాడు. 5 నిమిషాలు కూర్చోమని టిఫిన్ వేస్తాను అందావిడ. ఈయన 3 రోజులు అయిపోయాక టిఫిన్ అయ్యిందా అంటున్నాడు వచ్చి బయటకు వచ్చి. అంటే ఆత్మలో లీనమైపోయాడు. ఏమో ఎంత ప్రార్థన చేశాడో, దేని గురించి చేశాడో మొత్తం మర్చిపోయాడు. ఇంకా ఆయన మళ్ళీ బయటకు వచ్చినప్పుడు టిఫిన్ చేయమన్నాను, చేసి ఉంటుందేమో అని అడుగుతున్నాడు వచ్చి. అంతలాగా దేవుళ్ళు మనం ఏమైపోవాలండి? లీనమైపోవాలి, ఏకమైపోవాలి అన్నట్టుగా మనం ఆత్మానుసారంగా మారిపోవాలి అని చెప్తున్నాడు. ఇది నూతన ఆత్మ. ఏమాత్మ? నూతన ఆత్మ. కాబట్టి యేసుప్రభు వారు మన కోసం పడిన శ్రమలు, అందులో ఒక్కటి కూడా మనం వాళ్ళం. ఒక్కటే కొరడాలతో మొత్తం ఒళ్ళంతా తిప్పి కొడితే ఇటువైపు కానీ మొత్తం వీపు ముందు వెనకాల మొత్తం ఇలా ఒక్క దెబ్బ కొడితే 16 చోట్ల తెగిపోద్ది అనమాట. అలాగే ఎన్నిసార్లు కొట్టారో, ఎన్నిసార్లు తెగిపోయిందో, ఎంత శరీరం మొక్కలకు వచ్చిందో, ఎంత రక్తం పోయిందో, ఎంత బాధపడ్డాడు ఆయన, మనం వర్ణించలేం. మనకి ఒక్క కొరడా దెబ్బ కొడితే మనం ఇంకా కోలుకోవటం కష్టం, అయిపోతాం. మనం ఒక్క దెబ్బకి అయిపోతాం. మన కోసం అంత శ్రమలు పడ్డాడు. ఆయన చెప్పేది ఒకటే, నాన్న మీరు నరకం వెళ్ళిపోకూడదు, మీకోసం నేను ఎంత శ్రమలు పడ్డాను, నేను ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాను, ఆ మార్గంలో మీరు కూడా ప్రతిష్ఠించుకుని నా శరీరం అనే తెర ద్వారా నూతనమైన ఆత్మను సంపాదించుకుని ఆత్మానుసారులుగా బతకండి అని చెప్తున్నాడు. అలాగున్న పరిశుద్ధాత్మ దేవుడు మన